వెల్కమ్ టు మ్యాన్ రోబో. తరచూ రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రాణదాతలుగా గుర్తించబడతారని లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి, కన్న పరశురాములు, జనగామ మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు పోకల జమున, గాడిపల్లి ప్రేమలతారెడ్లు అభిప్రాయాలు వెలిబుచ్చారు. సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో జనగామ ఆబాద్ సౌజన్యం స్థానిక రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రమాదాలు లేదా వేరే కారణాల వల్ల రక్తస్రావం జరిగిన, మరే రకంగానో రక్తలేమి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకోవడం ద్వారా ప్రాణదాతలకు కావచ్చనే స్ఫూర్తితో లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ పూర్వ రీజియన్ చైర్మన్, రక్తదాన శిబిరం కోఆర్డినేటర్ లయన్ కదిరే రాజశేఖర రెడ్డి తొలుత రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. క్లబ్ కోశాధికారి పులగం సురేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు గతంలో రక్తదానం చేసి అనుభవం ఉన్నవారు తొలి రౌండ్లో రక్తదానం చేసి స్ఫూర్తినిచ్చారు. వీరిని అనుసరిస్తూ 50కి పైగా యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రక్తనిధి వైద్యాధికారులు డాక్టర్ పి కరుణాకర్ రాజు, డాక్టర్ మార్తల దివ్య ధృవపత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించడమే కాక వారు కోరిన సమయంలో సంవత్సరంలోగా 1 యూనిట్ రక్తం ఉచితంగా ఇస్తారని తెలిపారు. క్లబ్ అధ్యక్షుడు పి నాగేశ్వరరావు, జోన్ చైర్మన్ శ్రీభాషన్ రఘు, లయన్స్ ప్రముఖులు అల్లాడి ప్రభాకర్ రావు, మహేశ్వరరావు, క్లబ్ కార్యదర్శి శ్యామ్ సుందర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టి సురేష్ రెడ్డి, పార్టీ ప్రముఖులు డాక్టర్ పి సుగుణాకర్ రాజు, పి సుధా, వి అనిత, టి మల్లికార్జున్, నీల యాదగిరి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, పలువురు మాజీ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సేవాభావానికి ప్రతీక అయిన ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారిలో బీఆర్ఎస్ కార్యకర్తలు, యూత్ ప్రెసిడెంట్ సందీప్, మాజీ కౌన్సిలర్ ధరంపూడి శ్రీనివాస్, మసీ, పాండు, మొహమ్మద్ మజీద్, దయాకర్, సలీం, రిజ్వాన్, అంజాజ్, సౌదా, మహేష్, ఎండి అలీముద్దీన్, ఎండి ఫయాజ్, రాజు తదితరులు ఉన్నారు.